ఉదయకాల ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాము. గడిచిన రాత్రి అంతను కూడా అయా మీ యొక్క రక్షణ మాకు దయచేశారు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా కాచి కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ లోకపు యాత్రలో మరొక ప్రశస్తమైన దినమును మాకు దయచేసినందుకు అయా ఈ లోకంలో ఈ రోజును చూడలేక ఎందరో గతించిపోయినప్పటికీ మీరు మాకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి అయా మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్యా. స్తోత్రాలు ప్రభువా, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 16వ చరణము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను అని ఈ యొక్క మాటల ద్వారా, లేఖనాల ద్వారా తండ్రి మీ యొక్క చిత్తాన్ని, మీ యొక్క ప్రణాళికను మాకు బహిర్గతం చేసినందుకు వందనాలు ప్రభువా. అవును నాయన, ఈ రోజున మా సొంత ఆలోచనలు బట్టి అయా వ్యర్థమైన వాటిని అనుసరించకుండా, వ్యర్థమైన వాటిని మేము కోరుకొనకుండా అయా మీ పైన ఆధారపడుతుంటే, మీ వైపు చూస్తుంటే మా జీవితంలో మీరిచ్చే ప్రతీది కూడా అతి శ్రేష్టమైనదే అని, అతి శ్రేష్టమైన వాటితోనే మమ్మల్ని పోషిస్తారని, మమ్మల్ని సంతోషపరుస్తారని, మమ్మల్ని ఆనందపరుస్తారని ఈ మాటల ద్వారా మాకు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున ఏ బిడ్డ కూడా ప్రభువా అయా విలువ లేని వాటి కోసం సమయాన్ని వృధా చేసుకొనకుండా, వ్యర్థమైన వాటి కోసం ధనాన్ని వృధా చేసుకొనకుండా, శారీరక శక్తిని వృధా చేసుకొనకుండా అయా మిమ్మల్ని సేవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రతి విషయంలో శ్రేష్టమైన వాటిని పొందుకునే విధముగా మీరే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ రోజున మా పనులన్నింటినీ కూడా అయా మీ పాద సన్నిధిన పెడుతున్నాం. చేస్తున్న ప్రతి విధమైన పనులన్నిటిలో మాకు ఆశీర్వాదాలు దయచేయండి. ఏ ఆటంకాలు, అడ్డులు లేకుండా కృప చూపించండి. అయా ఆగిపోయిన పనులున్నాయి నాయన, వాటన్నిటిని కూడా తండ్రి మరలా మేము జరిగించుటకు మాకు జ్ఞానమును, శక్తిని దయచేయండి ప్రభువా. అయా మేమందరం కూడా యథార్థంగా పనులు చేసుకుంటుండగా, నమ్మకంగా పనులు చేసుకుంటుండగా మమ్మల్ని బహుగా దీవించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా యొక్క ప్రతి ఒక్క మార్గంలో మీ రక్షణ దయచేయండి. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోండి, మా మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకోనండి. మేమందరము కూడా క్షేమముగా ప్రయాణించి మరలా సురక్షితముగా గమ్యాలకు, ప్రాంతాలకు చేర్చబడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున మాకు కావాల్సిన ప్రతి అవసరతను ఇవ్వగలిగిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అయా మా అందరి జీవితంలో ఉన్న ప్రతి లోటును కూడా ఈ రోజున కొట్టివేయండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా మమ్మల్ని బలపరిచి, దృఢపరిచి మీకు సాక్షులుగా సంతృప్తికరమైన జీవితాలతో ఈరోజు నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా అయా మేము ఈ రోజున శాంతి సమాధానాలతో జీవించలాగున ఏ విధమైన ఉచ్చుల్లో, చిక్కుల్లో, అపవాది క్రియల్లో చిక్కుబడకుండా తగిన జ్ఞానముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారో, సిద్ధపాటు కలిగి ఉన్నారో వారందరికీ కావలసిన జ్ఞాపక శక్తిని దయచేయమని, భయం లేకుండా వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, భయంతో ఉంటుండగా నాయన వారికి మీరు తోడై ఉండి ప్రతి ఒక్క రిపోర్ట్ను కూడా వారికి అనుకూలంగా మార్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా సమయం విషయంలో మేము ఏమరపాటు కలిగి లేకుండా ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకుంటూ మీ నామాన్ని గణపరుస్తూ ఉండుటకు సహాయం అనుగ్రహించమని, మా ప్రతి మాటలు, ప్రవర్తన, మా కనులు ప్రతిదీ కూడా ప్రభువా మీ నామానికి మహిమకరంగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆశీర్వాదాలు దయచేయండి. వారు అనుకుంటున్న ప్రతి కార్యము కూడా నెరవేర్చబడుటకు కృప చూపించమని, వారి ప్రయత్నాలన్నింటినీ కూడా ఈరోజు సఫలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీ కృప వలన, మీ దయ వలన అయ్యా మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారు ఉన్నారు. అయ్యా వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. రానున్న సంవత్సరంలో మీరు బిడ్డలకు తోడై ఉండమని ప్రభువా. ఈ రోజున మేము కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలను ప్రకటిస్తూ మీ యొక్క రాజ్య సువార్తలో మా వంతుగా మేము ప్రయాసపడుటకు మాకును జ్ఞానము దయచేయమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.